పవన్ కళ్యాణ్ అంటే సీరియస్ గానే మాట్లాడతారు అని పేరు. ఆయన ఎక్కడ జోక్స్ వేసేదే ఉండదు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే ముందుకు సాగుతారు అని చెబుతారు. ఇక పవన్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చాలా మందిని విస్మయం కలిగించేలా ఉన్నాయి. పవన్ ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నారు. దాంతో పాటుగా ఆయన 10 ఏళ్లుగా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయాలు అంటే కులం మతం వంటివి ఎంత కాదన్నా ఉంటూనే ఉన్నాయి. దీంతో పాటుగా పవన్ గతంలో వైసీపీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. 2 కులాలే ఏపీని ఏలాలా అని ఆయన అన్నారు. అంటే ఆయనకు కులాల మీద అవగాహన ఉంటుందనే అనుకుంటారు. అందరి గురించి తెలియకపోయినా తన పార్టీలో ప్రముఖుల గురించి, మంత్రి పదవులు అందుకున్న వారి గురించి ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉండాలని కూడా అనుకుంటారు. కానీ పవన్ మాత్రం తన పార్టీలో కానీ తనతో పాటు మంత్రులుగా పనిచేస్తున్న వారి విషయంలో కానీ పెద్దగా ఏమీ తెలియదు అన్నట్లుగా మాట్లాడారు. తాను పనిని చూస్తాను తప్ప కులాన్ని కాదు అని చెప్పుకొచ్చారు. అయితే బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నినాదించిన పవన్ కి కులాల గురించి తెలియదు అని ఎవరూ అనుకోలేరనే అంటున్నారు. అందుకే ఆయన లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు కవర్ చేసే ప్రయత్నంలోనే పవన్ ఈ విధంగా మాట్లాడారా అన్న చర్చ కూడా వస్తోంది. మరో మంత్రి కందుల దుర్గేష్ కులం ఏమిటో తనకు తెలియదు ఇప్పటిదాకా అని అన్నారు. అంటే కందుల దుర్గేష్ కులం తెలియదు కానీ నదెండ్ల మనోహర్ కులం తెలుసా అన్న చర్చ కూడా వస్తోంది. ఎందుకంటే ఆయన కూడా మంత్రిగా ఉన్నారు. అంతేకాదు పవన్ తో కలిసి తిరిగారు. మరి ఆయన గురించి కూడా పవన్ కి తెలిసి ఉండొచ్చేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే నదెండ్ల గురించి చెప్పలేదని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎలాంటి శషబిషలు పెట్టకోకుండా నాగబాబుకు మంత్రి పదవిని ఇస్తున్నాను అని చెప్పొచ్చు. ఆయనకు కాదనేవారు కూడా లేరు. దానిని ఇంత కవరింగ్ ఎందుకు అన్న చర్చ వస్తుంది. ఒకవేళ పవన్ చెప్పినట్లుగానే ఆయనకు ఎవరి కులం ఏమిటో తెలియదు అనుకున్నా రాజకీయ నాయకుడుగా, పార్టీ అధినేతగా ఆయన వైఖరి తప్పే అని అంటున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారికి కీలక పదవులు ఇచ్చామని పార్టీలు చెప్పుకుంటాయి. బడుగులు కూడా అలాంటివి జరగాలని గట్టిగా కోరుకుంటారు. మరి కులం ఏమిటో ఎవరేమిటో తెలియదు అని పవన్ అంటుంటే జనసేన సామాజిక న్యాయం, సామాజిక అంశాల పట్ల చైతన్యం ఏ మేరకు అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తాయని అంటున్నారు. ఇవన్నీ కాకుండా చూస్తే పవన్ 10 ఏళ్లుగా అనేక సభలలో మాట్లాడారు. ఆయన ఎన్నో కులాల గురించి ప్రస్తావించారు. వారికి అవకాశాలు రావద్దా అని నినాదించారు కూడా. అందువల్ల పవన్ కి తన పక్కన ఉన్నవారు ఎవరేమిటో తెలియదు అనుకుంటే పొరపాటే అని కూడా అంటున్నారు. ఆయనకు తెలుసు అని అయితే ఆయన నాగబాబు విషయం గురించి చెబుతూ ఇలా చెప్పాలని చెబుతున్నారని అనుకుంటున్నారు.